IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. నిన్నటి రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో సందర్శించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం మిషన్ ధ్వంసం ఘటనకు సంబంధించి కొన్ని కారణాలు అయితే చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి మాటల వీడియో రూపంలో ఆధారాలు చూపిస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నిన్నటి రోజున కొన్ని కేసులకు సంబంధించి కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత బయటకు వస్తూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ను ధ్వంసం చేయడానికి గల కారణాలను కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందనేటువంటి ఒక కారణం చేత సమాచారం ఉండడం చేతనే దానిని అడ్డుకునేందుకే, అన్యాయాన్ని అక్రమాన్ని అడ్డుకునేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈవీఎం మిషన్ను ధ్వంసం చేశారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. అక్కడ అన్యాయం జరుగుతుంది, పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే అక్కడ అన్యాయాన్ని ఎదిరించేందుకే ఈవీఎం మిషన్ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. అయితే ఈవీఎం మిషన్ను ధ్వంసం చేసినటువంటి కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ అయితే రావడం జరిగింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంటే ఈవీఎం మిషన్లో ధ్వంసం చేసినటువంటి కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డిని అనుకూలంగా మాట్లాడుతూ కూడా ఆయన్ని వెనకేసుకొస్తూ ఈవీఎం మిషన్ ధ్వంసం చేసినటువంటి నిందితుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి తప్పు కాదు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను ఆ యొక్క వీడియోలను ఆధారాలుగా చూపిస్తూ కూడా ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది.